ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతూ మనం దీన్ని ధ్యానం చేద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వెచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలో నేనెవరినైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండును అని మీతో చెప్పుచున్నానెన్ను. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. ప్రియమైన వారలారా, చదువుకున్న ఈ లేఖన భాగనాల్లో కపెర్నహూములోనికి వస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసు వారు ఒక శతాధిపతి, గ్రంథములో అనేక మంది శతాధిపతులు ఉన్నారు. ఈ శతాధిపతి కూడా చాలా విశ్వాసం కలిగిన వాడు. ఎందుకంటే యేసు ప్రభుపై నమ్మకం ఉన్నవాడు, యేసు ప్రభుకి విధేయుడు. అందుకే ఇతగాడు వచ్చి పక్షవాయువుతో పడి ఉన్నటువంటి తన దాసుణ్ణి, తన పనివాడిని, ఆ పనివాడిని బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇంట్లో ఉన్నాడు, బాధపడుతున్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. ప్రభువా, అందుగురించి నీ దగ్గరకు వచ్చారు, నీవు వచ్చి వారిని స్వస్థపరచుమని చెప్పగా యేసు ప్రభువారు ఏమన్నారు? ఇక్కడ చూడండి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిమ్మని, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఆయనని వేడుకున్నాడు. ఈ యొక్క శతాధిపతి ప్రభువుని వేడుకున్నాడు. ఈ శతాధిపతి స్థితి మనకందరికీ తెలిసినదే. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, మా పనివాడు, మా దాసుడు, అతడు తప్పనిసరిగా నువ్వు మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. అంతేకాదు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను కూడా పాత్రుడను కాను. ఈ మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే
ఈ శతాధిపతి అధికారి అయి ఉన్నాడు. అతని క్రింద కూడా పనివారు ఉన్నారు. ఆ పనివారు నేను ఒకడిని రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోతాడు, నేను ఆర్డర్ జారీ చేస్తే ఏదైనా చేస్తారు, మా దాసుడు నేను చెప్పిన పని అంతా చేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇతడు చాలా విధేయుడిగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. ఒక కొర్నేలిలాగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. చెప్పుకోవలసి వస్తే దాసుని కొరకు అంత శ్రద్ధ తీసుకునేవాడు ఎవడుంటాడు చెప్పండి? పనివాడి కొరకు. అవసరమైతే ఆ పనివాడిని తీసి ఇంకో పనివాడిని పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అతను పట్టించుకోకపోవచ్చు. ఇక్కడ యేసు ప్రభు ఇష్టపడుతున్న విషయాలు ఏమిటంటే, ఈయనలోవి మొదటిగా ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడు కాను, నేను అంత యోగ్యుడును కాను. అది ఇక్కడ ప్రభువుని ఘనపరచడం అంటే, ప్రభువుని ఆరాధించడం అంటే, ప్రభు మీద ఉన్నటువంటి విధానం అక్కడ తెలియజేయడం అంటే క్రియారూపంగా. అందుకే అంటున్నాడు, మీరు నా ఇంటికి రావడానికి నేనంత పాత్రుని కాను, మీరు మాట మాత్రమే సెలవివ్వండి, మీరు సెలవిస్తే నా దాసుని ఇంటి దగ్గర స్వస్థత పొందుతాడు, మీరు సెలవిస్తే నా దాసుడు స్వస్థ పొందుతాడు అని చెప్పాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయండి. ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఈ శతాధిపతి యేసు ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నాడో, యేసు ప్రభువుని ఎంతగా వేడుకుంటున్నాడో. అంతేకాదు, నేను పాత్రుడను కాను, నేను యోగ్యుడను కాను, మీరు మా ఇంటికి రావడానికి కూడా నేను సరిపోను. ఏమిటంటే, నేను ఉద్యోగంలో ఉన్నాను, ఏవో ఉంటాయి నాలో లోపాలు, అందుగురించి కేవలం నేను పాపినే. అయితే నేను చేసే ఈ మనవి, నేను కోరుకుంటున్న ఈ కోరిక, నా దాసుని దగ్గరకు వచ్చి మీరు ఒక మాట సెలవిస్తే, కనీసం ఇక్కడి నుంచి మీరు మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడు. ఇక్కడ నుంచి మీరు ఈ మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపడతాడు. అందుకే ఇక్కడ ఆయన స్టేటస్ కూడా చెప్పాడు. ఏమని? నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఇక్కడ విషయం చూడాలి, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, నాతో ఎంతో మంది వస్తున్నారు, ఈ విధమైన మాటలు, ఈ విధమైన తగ్గింపు జీవితము, ఈ విధమైన లోబడే తత్వము, ఈ విధంగా నా మీద ఉన్నటువంటి విశ్వాసము, నా వాక్కుతో స్వస్థపరచాలని కొని వచ్చి కోరుకున్నవాడు, నా పరిశుద్ధతని ఎంతో తెలుసుకున్నవాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో కూడా తెలుసుకున్నవాడు అని ప్రభు తెలుసుకున్నాడు. అందుకే అతని విశ్వాసం గొప్పదన్నాడు. ఏమన్నాడు? యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవరినైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. ఇశ్రాయేలీల్లో నేను ఎవరిని కూడా చూడలేదు. ఎంత విశ్వాసంగా ఉన్నవాడిని, ఎంత విశ్వాసంగా ఉన్నవాడిని నేను ఎవరిని చూడలేదు. కేవలం నేను నా ఇంటికి రావడానికి నేను పాత్రుని కాను, మీరు మాట మాత్రమే సెలవు ఇవ్వండి, నా అధికారం చూస్తే ఎంత గొప్పది, నేను ఎవరికైనా చెబితే అది చేయగలరు, ఏది ప్రతిదీ కూడా చేస్తారు. అయినా సరే అలా చేయకుండా నేను మీ దగ్గరకు వచ్చి నా దాసుని కాపాడమని వేడుకుంటున్నాను, మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు. ఇదే ఆ యొక్క శతాధిపతిలో ఉన్న విశ్వాసం. అందుకే ప్రభువు చెప్పేది కూడా ఏమిటంటే, ఎంత విశ్వాసం ఇశ్రాయేలులో ఎంత వారిని చూశాను కానీ ఎంతటి వాడిని ఎవరిని చూడలే. ఇప్పుడు యేసు ప్రభు చెప్పారు అంటే ఆ మాటను మనం హైలైట్ చేయవలసిందే.
యేసు ప్రభు ఇష్టపడుతున్నారంటే అది మనం ఒప్పుకోవాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు సర్వ హృదయాలు ఎరిగిన దేవుడు, ఎవరేమిటో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఇష్టపడుతున్నాడంటే ఆయన దేవునికి ఇష్టమైన వాడు, ఆజ్ఞ ప్రకారంగా బ్రతుకుతున్నవాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను ఎవరిని చూడలేదని మీతో చెప్పుతున్నాను అను. ఆ అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ పరలోక రాజ్యమందు కూర్చుంటారు గాని రాజ్య సంబంధులు వెలుపడికి చీకటిలోనికి త్రోయబడతారు. అంటే ఇక్కడ చెప్పినది ఏమిటంటే, రాజ్య సంబంధులు అంటే ఈ లోకములో ఉన్నటువంటి వారు, దేవుని యొక్క శక్తిని తెలుసుకోలేని వారు, ప్రభు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చారని తెలుసుకోలేని వారు, వారు రాజ్య సంబంధులు. అయితే ఈ శతాధిపతి అలాంటి వాడు కాడు. కేవలం ప్రభు దగ్గరకు వెళ్ళాలనుకున్నాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు. నేను పాత్రుడను కాను అన్నాడు. మీరు మాట మాత్రం సెలవివ్వండి అన్నాడు. అయితే ప్రభు అతని గురించి అక్కడ ఉన్న వారందరితోనూ చెబుతున్నాడు, ఇశ్రాయేలీయుల్లో ఎంతటి విశ్వాసం ఉన్నవాడిని నేను ఎవరిని చూడలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయండి. దాసుని కొరకు ప్రాకులాడుతున్నటువంటి యజమాని, శతాధిపతి, దాసుని ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకున్నటువంటిది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాట ప్రభువుకి ఇష్టమైన మాట కాబట్టి అతడు దాసుడైనప్పటికీ కూడా దాసుడిని ఏమై చేయాలనుకుంటున్నాడు? స్వస్థత పొందించాలనుకుంటున్నాడు. ఎవరు? ఆ శతాధిపతి. మనమైతే ఏం చేస్తాం? కొంతమందివి మీ పని భారాలు అలా ఉంటాయి కాబట్టి అతను తీసేసి ఇంకొకటి ప్రక్కన పెట్టండి, అతని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు, పని చేసుకొని వదిలేస్తాం. అయితే ఈ శతాధిపతి పని అయిపోయిన తర్వాత, మూలన పడిపోయిన తర్వాత లేవలేని స్థితిలో ఉన్నవాడిని వదిలేసిన వాడు కాదు. పొరుగువాడిని ప్రేమించిన వాడు, పనివాడిని ప్రేమించిన వాడు, పనివాడిని మరలా లేవనెత్తాలనుకున్నవాడు, పనివాడిని తనంతటి వాడుగా చేసుకోవాలనుకున్నవాడు, బ్రతకాలని కోరుకున్నవాడు. అందుకే ప్రభు దృష్టికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. ప్రభువుని ఆరాధిస్తున్నాడు. నీవు మాట మాత్రము సెలవి. మీరు ఇక్కడ రావాల్సిన పని లేదు. నేను ఎందుకంటే నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదు. మీరైతే మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థ పొందుతాడు, సెలవివ్వండి ప్రభు అని ప్రభువుని వేడుకుంటున్నాడు. అయితే అక్కడ ఏమంటున్నాడు చూడండి, 13వ వచనములో, అంతట యేసు ఇక వెళ్ళుము. ఏమన్నాడు? ఇక వెళ్ళుము. పాపములో పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను, వెళ్ళి పాపము చేయకు. ఇక్కడ శతాధిపతితో ఏమంటున్నాడు? అతని విశ్వాసము గొప్పది, నేను పాత్రుడును కాను అన్నాడు, వేడుకుంటున్నాడు, మీరు మాత్రమే సెలవు ఇవ్వండి అన్నాడు. సరే నీవు వెళ్ళుము అన్నాడు. వెళ్ళిపోయాడు. అతడు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాడు. ఆ గడియలోనే అతని దాసుడు అక్కడ స్వస్థత పొందాడు. ఆ గడియలోనే ప్రభు ఎప్పుడైతే నువ్వు వెళ్ళుము అన్నాడో, నువ్వు వెళ్ళు అన్నాడో, ఆ గడియలోనే ఆ ఇంటి దగ్గర ఉన్న మూలన పడి ఉన్న దాసుడు స్వస్థత పొందాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. ఈ యొక్క శతాధిపతి విశ్వాసము కలిగిన వాడు, అంతేకాదు ఒక క్రమముగా నడుస్తున్నవాడు. ఆ క్రమములోనే, ఆ క్రమమే దేవునికి ఇష్టమైంది. అంతేకాదు దాసుడిని ప్రేమిస్తున్నవాడు. యజమానులారా, మీ దాసులకు కోపం రేపకండి, మీ దాసుల్ని ఇబ్బంది పెట్టకండి, మీ దాసుల అవసరాలు చూసుకోండి. అవును, యజమానులు ప్రతి ఒక్కరు అలాగే చేయాలి. ఇప్పుడు చూస్తున్నటువంటి వారిలో ఎంత గొప్ప గొప్ప ఉద్యోగస్తులు, గొప్ప గొప్ప ర్యాంకులో ఉన్నటువంటి వారు ఉంటారు. వారి వాక్యం వింటున్నప్పుడు మీరు తప్పనిసరిగా మీ క్రింది వారిని ప్రేమించండి. మీ క్రింది వారి ప్రేమ మీ మీద మీరున్నారంటే, వారిని ప్రేమిస్తూ మీరున్నారంటే దేవుడు మీ పక్షాన ఉన్నట్టే.
మీ క్రింది వారిని అసహ్యంగా చూశారంటే దేవుడు నీ పక్షాన లేనట్టే. ఎవరైతే క్రింది వారిని, తక్కువ వారిని ప్రేమిస్తారో, ఆదరిస్తారో, వారి గురించి సమయాన్ని వెచ్చిస్తారో, అంటే దేవుని మనసు ఏమిటో వారికి తెలిసుంటుంది కాబట్టి ఆ మనసు వాళ్ళు నిలుపుకొని ప్రభువుని గణపరిచేటటువంటి వారుగా ఉంటారు. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. ఈ శతాధిపతి విశ్వాసం గలవాడు. అందుకే ఇశ్రాయేలీలలో ఎంతటి విశ్వాసం ఉన్నవాడిని నేను చూడలా. అలాగే వెళ్ళు అన్నాడు. ఆ వెళ్ళిన సమయంలోనే, ఈయన చెప్పిన సమయంలోనే అక్కడ శతాధిపతి స్వస్థత పొందాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, విశ్వాసంలో ఉన్న శతాధిపతి, ప్రభుపై నమ్మకం పెట్టుకున్న శతాధిపతి, ప్రభువు తప్పనిగా స్వస్థత చేస్తాడు అని వచ్చిన శతాధిపతి. అందు గురించి అట్టి విశ్వాసంతో శతాధిపతి దేవుని దృష్టిలో పడ్డాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అలాగే మనము కూడా చెప్పుకోవడంలో కాదు కానీ మన క్రియల ద్వారా మనము ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే, ఆయనకు లోబడి ఉంటే, మన దగ్గర ఉన్నటువంటి సహోదరులను మనం ప్రేమిస్తే దేవుడు మనతో ఉన్నట్టే. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ కలుగ చేయనుగాక. ఆమేన్.